Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో జూలై 19కి చెందినటువంటి వాక్య భాగం న్యాయాధిపతులు 2వ అధ్యాయం. దీనికి ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే 1-2 తరాలు తెచ్చే తేడా ఉరిగా అయ్యే పీడ. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యెహోవా శివ నాయకత్వంలో అక్కడ కనాను దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో దేవుడు చేసినటువంటి ఆ యొక్క అద్భుతాలు, మరి 40 సంవత్సరాలుగా అరణ్యం సంచారంలో చేసినటువంటి అద్భుతాలు అవన్నీ చూశాడు. ఆయన నాయకత్వం క్రింద యెహోషువ తర్వాత మోషే తర్వాత యెహోషువ మరి నాయకుడిగా ఉండి ఆయన నాయకత్వం క్రింద అక్కడ ఆ కనాను దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. అది ఒక ఉజ్జీవంగా మనం తలంచవచ్చు. ఓకే, మరి అక్కడ అది ఆయనే కాదు, యెహోషువయే కాదు, యెహోషువ తర్వాత వచ్చినటువంటి అంటే ఆయన చనిపోయినప్పుడు చనిపోయినటువంటి ఆయన కాంటెంపరీస్ వాళ్ళ నాయకత్వం క్రింద మరి ఆ ఉద్యమం జరిగింది. అయితే న్యాయాధిపతుల కాలం వచ్చేటప్పటికి పరిస్థితి మారింది. ఒక్కొక్క గోత్రం వాళ్ళ బాధ్యత ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ని వాళ్ళు ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పీపుల్ని హతం చేసి ఆక్రమించుకోవాలి. అది వాళ్ళు చేయలేదు. చేయకుండా ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి లోకల్స్తో పొత్తు పెట్టుకున్నారు. దేవుని నిబంధనను మర్చిపోయారు, వీళ్ళతో నిబంధన చేసుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలతో పొత్తు పెట్టుకుని వాళ్ళని ఆరాధించటం మొదలెట్టారు. అది ఉరిగా తయారైంది. ఇప్పుడు ఈ యెహోషువకి ఇప్పుడు న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి 1-2 తరాలే తేడా. ఆ తరాలను బట్టి ఏమైంది, ఇప్పుడు గతాన్ని మర్చిపోయారు కాబట్టి వీళ్ళ పరిస్థితి మారింది. వాళ్ళు స్థలాన్ని ఆక్రమించుకోలేదు, అక్కడ ఉరిగా తయారైంది. ఒక తెగులుగా అయినట్టుగా పీడ తెగులు. కాబట్టి మనం ఇక్కడ టైటిల్ ఏంటి అంటే 1-2 తరాల్లో వచ్చే తేడా ఉరిగా అయ్యే పీడ. అది మనం ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చదువుకుందాం. చదువుకున్న తర్వాత దాన్ని ఎట్లా అప్లై చేయాలో దాన్ని మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి. 1-2 తరాలకి ఆ మిస్ కాకుండా, ఆ తేడా రాకుండా మన తరం వేరే తరానికి ఏ విధంగా సువార్తను అందించాలి అనేటువంటి రీతిగా దాన్ని అప్లై చేస్తాం. ఇప్పుడు న్యాయాధిపతులు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాదము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను. దేవుడు చెప్తున్నాడు, నేను చేసినటువంటి నిబంధనను నేనైతే మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు.
వారి బలిపీఠములను విరగొట్టవలెను నని ఆజ్ఞ ఇచ్చితిని, కానీ మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ మీద నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలముగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కార్సన్ గారి కామెంటరీ ధ్యానాలు చదువుతాను. కామెంటరీ అని అనకూడదు, ఎందువలనంటే కామెంటరీ అంటే అర్థం చేసుకోవటానికి వివరించటం. ధ్యానం, ఇవి ధ్యానాలు అంటున్నాం. ధ్యానాలకి కామెంటరీకి ఏంటి తేడా? ఇక్కడ తేడా ఏంటి అని అంటే ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మన జీవితానికి అన్వయించుకోవటం. రెండు విధాలుగా అన్వయించుకోవచ్చు. ఒకటేంటంటే దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క ఆయన సత్యాల్ని, ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవటం, ఆయన వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకోవటం, ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోవటం, తర్వాత ఆయన కృప మన ఎడల చూపించినటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన కృపా సత్య సంపూర్ణుడని తెలుసుకుని సిలువలో మరి సువార్త ద్వారా ఏ విధంగా మనల్ని రక్షించాడు అని జ్ఞాపకం చేసుకోవటం. ఆ విధంగా ధ్యానం. మరొక విధంగా ఏంటంటే ఏం చేయాలి, మనం ఏ విధంగా పడిపోయాం, దానికి సంబంధించినటువంటి హెచ్చరికలు, అది ధ్యానం అన్నమాట. కాబట్టి కామెంటరీ అని అను, ధ్యానాలు అని అంటాం. ఇదంతా తెలుసుకున్న తర్వాత మన జీవితానికి అప్లై చేసుకోకుండా, దేవుని ప్రశంసించకుండా, లేక మనం హెచ్చరికలు పొందుకోకుండా ఉంటే అది ధ్యానంగా ఉండదు. ఆ విధంగా చేస్తే, ఆ విధంగా ధ్యానిస్తే మన జీవితంలో పరివర్తన వస్తుంది, బిబ్లికల్ పరివర్తన వస్తుంది. బైబిల్ చదువుకుని ఆ విధంగా అన్వయించుకుంటే, బిబ్లికల్ అంటే బైబిల్ చెప్తున్నటువంటి రీతిగా, దేవుడు చెప్తున్నటువంటి రీతిగా మన జీవితంలో పరివర్తన వస్తుంది. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు ఈ ధ్యానాలు చదువుకుందాం. న్యాయపతులు మొదటి 2 అధ్యాయాలను చదివినప్పుడు ఇశ్రాయేలీయులు ఆరంభ విషయాలను, తరువాత వాగ్దాన దేశ ఆక్రమణ, దాని గురించినటువంటి యొక్క వేగం గణనీయంగా, సిగ్నిఫికెంట్గా అది మారినట్లుగా మనం చూస్తాం. మళ్ళీ చదువుతాను. మొదటి 2 అధ్యాయాలు న్యాయపతులు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ పరిస్థితి మారింది. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇశ్రాయేలీయుల ఆరంభ విజయాల తరువాత వాగ్దాన దేశ ఆక్రమణ వేగంగా మారినట్లు కనిపిస్తుంది. అయితే కాలక్రమేణా ఇశ్రాయేలీయులు బలం పుంజుకున్న కొలది, బలపడుతున్న కొలది కానానీయులు భూమి మీద నుండి తరిమివేయకుండా లేదా వారిని నిర్మూలన చేయకుండా, వాళ్ళైతే బలం పొందుకున్నారు, అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని దేవుడు హతం చేయమని చెప్పినటువంటి దాన్ని నిర్లక్ష్యం చేసి వారిని నిర్మూలన చేయలేదు. వారిని లొంగ తీసుకున్నారు. నిర్మూలన చేయకుండా లొంగ తీసుకుని వారిని బానిసలుగా చేసుకుని ఆ వెట్టి పని వాళ్ళ చేత చేయించుకున్నారు. కానానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేది కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు అని 1వ అధ్యాయం 28లో మనం చూస్తాం. ఇక ప్రకటించని రీతిగా, అంటే చెప్పనటువంటి రీతిగా ఇది తయారైనట్లు కనిపిస్తుంది. ఇది క్లియర్గా ఏమి కనిపించదు,
కానీ ఈ విధంగా జరిగినట్టుగా కనిపిస్తుంది. దీని అనివార్య ఫలితం, ఆ విధంగా చేయటం వలన ఫలితం ఎలాంటి ఫలితం? అనివార్యం, తప్పకుండా జరిగేటువంటి ఫలితం ఏంటి అని అంటే, వారి దేశంలో అన్య మత మతత్వం మిగిలిపోయింది. ఓకే, దాని పేగనిజం అంటారు. మానవ స్వభావం ఉండే తీరులోనే చివరకు నిబంధన ప్రజలకు అబద్ధ దేవుళ్ళు ఉరిగా తయారయ్యారు. 2వ అధ్యాయం 3వ వచనంలో మనం అది చదువుకున్నాం. ఓకే, వారికి ఆదేశించిన వాటిని ప్రజలు చేయని ఎడల, ఇది గమనించాలి, దేవుడు ఆదేశించిన వాటిని ప్రజలు చేయని ఎడల వారికి అప్పగింపబడిన పనిని పూర్తి చేయుటకు వీలు కల్పించే సహాయం దేవుడు చేయడు. వారు ఇష్టపడిన ఎడల వారికి దేవుడు సహాయం చేస్తాడు, ఇప్పుడు సహాయం చేయడు. ఎందువల్లంటే ఆయన చెప్పినట్టుగా వాళ్ళు చేయలేదు కాబట్టి. ఇక మీదట అనుగ్రహించబడదని, ఆ సహాయం అనుగ్రహించబడదని దూత ఇచ్చిన హెచ్చరిక. దూత, మనం ఇక్కడ దూతను చూస్తాం, దూత చెప్పినటువంటి మాటలు ఇవి. ఇక దేవుడు సహాయం చేయడు. అన్యమత బలిపీఠములను పడగొట్టుటకు నిరాకరించినందున ప్రభు దూత కోపముగా ఈ విధంగా ప్రకటించను. ఓకే, ప్రకటించేడు అనాలా, ప్రకటించింది అనాలా? దూతని, అందువలన ప్రకటించను అని అన్నాం. మంచి అవకాశం పోగొట్టుకున్నందుకు ప్రజలు విలపించారు. అయ్యో మేము ఇట్లా చేసాము అని అప్పుడు తెలుసుకున్నారు. కానీ అది తరుణము, అలాంటి తరుణం ఇక రాదు. టూ లేట్ అయిపోయింది. దీనికి కారణము వారికి ఎప్పుడూ హెచ్చరికలు ఇవ్వబడలేదని మాత్రం కాదు. పదే పదే దేవుడు హెచ్చరించినా కానీ వాళ్ళు పదే పదే తిరస్కరించారు కాబట్టి ఇక తరుణం పోగొట్టుకున్నారు. న్యాయాధిపతుల గ్రంథానికి ఈ 2 అధ్యాయాలు నేపథ్యం, కాంటెక్స్ట్ ఇస్తుందన్నమాట. ఏం జరిగింది అనేది క్లుప్తంగా ఈ 2 అధ్యాయాల్లో చెప్పబడింది. ఇక 2వ అధ్యాయంలో దీనిలోని కొన్ని ముఖ్యాంశములు ఈ అధ్యాయం మిగిలిన భాగంలో దాని రూపురేఖలు కనిపిస్తున్నవి. అవుట్లైన్. ఇక మిగిలినటువంటి భాగంలో అంటే 5 నుండి చివరి వరకు ఆ 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది, ఆ న్యాయాధిపతుల్లో ఉన్న ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశం అంతా కూడాను అవుట్లైన్ ఫామ్లో ఇక్కడ చెప్పబడింది. ఆ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు అన్నీ కూడాను ఒక అవుట్లైన్గా ఇక్కడ 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఇక్కడ ఏంటి 2వ అధ్యాయంలో 5 నుండి ఏం చెప్పబడింది అనేదాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పబడిన విషాదంతో నింపబడిన అంశం ఏంటి? ఇది విషాదంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇక్కడ అది ప్రాముఖ్యంగా చెప్పబడినటువంటి ఆ అంశం ఏంటి? ఆ అంశం వారి వైఫల్యం. అది చక్రం వలె తిరుగుతున్నటువంటి ఆ వైఫల్యం. ఓకే, దీనితో పాటు వాళ్ళ వైఫల్యమే కాదు, దేవుడు జోక్యం చేసుకొని వారిని తిరిగి రక్షించిన విధానం కూడా ఉన్నది. ప్రారంభంలో యెహోషువ జీవిత కాలంలోనూ ఇంకా జీవించుతున్న పెద్దల కాలంలో కూడా ప్రజలు నమ్మకంగా ఉన్నారు. 6వ వచనం చదువుకుందాం. యెహోషువ జనులను నంపినప్పుడు ఇశ్రాయేలీలు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. ఓకే, అక్కడ బాగానే వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు
వాళ్ళు అక్కడ పోరాడారు, అక్కడ స్వాస్థ్య సిద్ధపరచుకున్నారు, వాళ్ళ స్వాస్థ్యానికి వాళ్ళు వెళ్ళారు. కానీ పూర్తిగా క్రొత్త తరము పెరిగే సమయానికి ఇక యెహోషువ తరం అయిపోయింది. మరి ఆయనకు మించినటువంటి ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమకాలికులు కొంతకాలం జీవించారు. ఆ పెద్దల కాలంలో కూడాను బాగానే అయిపోయింది. ఇక తర్వాత తరం వాళ్ళు వచ్చేటప్పటికి దేవుడు చేసిన అద్భుతాలను అసలు చూడని తరం వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చూడలేదు. ఐగుప్తులో చేసినటువంటి ఆ, ఆ, అద్భుతాలు కానీ, మరి దేవుడు వాళ్ళు సంచరించినటువంటి సమయంలో దేవుడు వాళ్ళతో ఉండి చేసినటువంటి ఆ యొక్క అద్భుత కార్యాలు కానీ, ఆ మన్నా కానీ, ఇక అదేమీ వాళ్ళు చూడలేదన్నమాట. ఆ తరం వచ్చింది ఇప్పుడు. అనగా ఐగుప్తు నుండి నిర్గమం కానీ, అరణ్యంలో సంచరించిన కాలంలో కానీ, లేక వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు జరిగిన సంగతులు కానీ తెలియనటువంటి తరం. ఓకే, వాళ్ళు ఆ సమయానికి అక్కడ ఉన్నారన్నమాట. ప్రభు పట్ల వారి విశ్వసనీయత తగ్గిపోయినది. అంతకుముందు చెప్పాను కదా, విశ్వసనీయత అంటే విశ్వాసం నుండి వచ్చినటువంటి విశ్వసనీయత. ట్రస్ట్ వర్ది అని చెప్పాను కదా. అక్కడ దేవుని నమ్మితే నమ్మకంగా జీవించాలి. ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్, యూ విల్ బి ట్రస్ట్ వర్ది. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, యూ విల్ బి ఫెయిత్ఫుల్. ఆ రెండు హెబ్రీలో కానీ, గ్రీక్లో కానీ, క్రొత్త నిబంధనలో కానీ, పాత నిబంధనలో కానీ, ఈ రెండిటికి ఒకటే మాట. ట్రస్ట్ అండ్ ట్రస్ట్ వర్ది, ఫెయిత్ఫుల్, ఆ రెండిటికి ఒకే మాట అన్నమాట. కాబట్టి అది తగ్గిపోయింది. ఆ విశ్వసనీయత ఈ తరం వచ్చేటప్పటికి ఆ లాయల్టీ తగ్గిపోయింది. ఆయన విశ్వసించలేదు కాబట్టి విశ్వసనీయత కూడా తగ్గిపోయింది. ఇక మత సమ్మేళనం, అన్యమతత్వం అంటే సింక్రెటిజం, పేగనిజం అది పెరిగిపోయింది. విశ్వాస్యత తగ్గిపోయింది. ఈ మత సమ్మేళనం, అన్యమతం పెరిగిపోయింది. అన్యమతత్వం తమ పితరుల దేవుని పరిత్యజించి బయలుదేవతలను అనగా అనేక కానానీయుల ప్రభువులను సేవించరి. బాల్స్ అంటారు, ప్లోరల్. బాల్ అంటే ప్రభువు. అంటే అక్కడ మరి పెరిజైట్స్, జెబుసైట్స్, హిటైట్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా, 7 టైట్స్. కనానీయులు అంటే ఒక ఇశ్రాయేలీలాగా వేరే వేరే గోత్రాలు ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ ఆరాధించేటువంటి దేవుళ్ళు, వాళ్ళని బాల్స్ అంటారు. వాళ్ళ ప్రభువులు, వాళ్ళ దేవుళ్ళు. ఓకే, అనేక కానానీయుల ప్రభువులను వాళ్ళు సేవించారు. 10, 11, 12 వచనాలు మనం చదువుదాం. 2వ అధ్యాయం 10, 11, 12. ఓకే. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి ఆరాధించి యెహోవాకు కోపము పుట్టించిరి. యెహోవా దూత కోప్పడింది. యెహోవా దూత కోప్పడిందంటే యెహోవా దూత అన్న యెహోవా అన్న ఒకటే. కానీ వేరే సందర్భంలో మనం చూస్తే అక్కడ ప్రవక్తలను కూడా యెహోవా దూతల్లాగా పిలిచారన్నమాట. కానీ ఇక్కడ
దేవుని యెహోవాని ఆ, సూచించేటువంటి దూత. ప్రజలు ఆ, సహాయం కొరకు ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు ఒక న్యాయాధిపతిని, ఓకే, ఇక్కడ చదువుతాను, యెహోవా కోపంతో స్పందించాడు. ఏంటి, ఏ విధంగా ఆయన కోపం వ్యక్తమైంది? ఇరుగు పొరుగులోనున్న దోపిడీదారులు, మరి తిరుగుబాటులకు అంటే తిరుగుబాట్లు అంటే అక్కడ ప్రజలే తిరుగుబాటు చేశారు. ఒకళ్ళకొకళ్ళు ఒక గోత్రానికి తిరుగుబాటు చేశారు. మరి సైనిక ఓటమీలకు గురి కావాల్సి వచ్చింది. ఆ విధంగా దేవుని యొక్క కోపం వాళ్ళ మీద చూయించాడు. ప్రజలు సహాయం కొరకు ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు దయదలిచి ఒక న్యాయాధిపతిని పంపాడు. ఆ న్యాయాధిపతి ఎవరు అంటే ప్రాంతీయ నాయకుడైనా కావచ్చు, లేక జాతీయ నాయకుడైనా కావచ్చు. ఆ న్యాయాధిపతిని, ఆ రక్షకుడిని ప్రభువు లేవనెత్తాడు. అణచివేయబడిన ప్రజలను అతడు రక్షించి దేవుని యొక్క నిబంధనకు వారు కట్టుబడి ఉండినట్లు చేయగలిగాడు. ఈ న్యాయాధిపతి, న్యాయాధిపతులు అంటే న్యాయం తీర్చేవాళ్ళని మనం అనుకుంటాం, అది కాదు. ఇక్కడ ఈ గోత్రాల నుండి, వేరే గోత్రాల నుండి రక్షించి మరి దేవుని యొక్క నిబంధనకు కట్టుబడి చేసినటువంటి వాళ్ళు ఒక విధంగా రక్షకులు అనొచ్చు. ఓకే, ఇది ఒక చట్రం వలె తిరిగి మరల జరిగిన సంఘటనలు. 6 సార్లు చుట్టూ తిరిగినటువంటి రీతిగా వాళ్ళు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు పాపం చేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుళ్ళని, దేవతలని, వాళ్ళ ఆచారాలని పాటించారు. దేవునికి కోపం వచ్చింది. వాళ్ళు ఈ విధంగా శిక్షించారు. వేరే గోత్రాల నుండి గోత్రాలు వాళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని పట్టుకెళ్ళటం, ఇక ఆ విధంగా కరువు కాటకాలు రావటం, వాళ్ళకి భోజనం లేకపోవటం, ఆ విధంగా జరిగింది. ఆ దేవుని యొక్క కోపాన్ని బట్టి ఈ విధంగా జరిగింది. అప్పుడు వాళ్ళు మరి ఇబ్బందులు ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు. ఆ మొరపెట్టుకున్న దాన్ని బట్టి దేవుడు ఒక న్యాయాధిపతిని, ఒక రక్షకుడిని వారిలో నుండి తీసుకొచ్చాడు. అంటే కంటిన్యూస్గా జరిగింది కాదు. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు మొరపెట్టుకున్నారో దాన్ని స్పందిస్తూ దేవుడు మరి లేవనెత్తినటువంటి ఒక రక్షకుడు, ఒక న్యాయాధిపతి. ఓకే, ఆ విధంగా తిరిగి 6 సార్లు మనం లెక్క పెడితే 6 సార్లు ఈ విధంగా జరిగింది. ఈ కంటెంట్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి? గంభీరమైన ఒక పాఠమును ఇక్కడ నేర్చుకోవాలి. ఏంటి అది? అద్భుతమైన ఉద్యమం తరువాత, మరి యెహోషువ కాలంలో ఉద్యమం జరిగింది కదా, సంస్కరణ జరిగింది కదా, నిబంధన పునరుద్ధరణ జరిగింది కదా. మరి దాని తరువాత కూడా, అంత ఉద్యమం జరిగిన తర్వాత కూడా అవిశ్వాసంతోనూ, అపనమ్మికతోనూ, భారీ విగ్రహారాధనతోనూ దానిలోనికి పడిపోవటం. ఓకే, ఏంటి అక్కడ ఉద్యమం, ఇక్కడ పడిపోవటం, ఆ తేడా. ముందు 1-2 తరములకు మించిన తేడా ఉండదు. ఇంటి పడిపోవటకు ముందు అంటే ఆ యొక్క ఇక్కడ గంభీరమైనటువంటి ఆ ఉద్యమం జరిగింది, తర్వాత పతనమైంది. దానికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి అంటే 1-2 తరములకు మించిన తేడా కాదు. ఎక్కువ కాలం కూడా గడవలేదు, 1-2 తరాలే. దేవా మాకు సహాయపడండి అని మనం ప్రార్థించుకోవాలి. ఓకే, ఇప్పుడు
జస్ట్ దీన్ని కొంచెం విడ విడదీసి చెప్తాను. ఇప్పుడు 2 తరాల్లో ఏం జరిగింది అంటే, మొదటి తరం వాళ్ళు రెండవ తరం వారికి పాస్ ఆన్ చేయలే. అలాంటి అలాంటి సాక్ష్యం చెప్పలేదు. దేవుడు ఏం చేశాడు, ఐగుప్తులో ఏం చేశాడు, మరి 40 సంవత్సరాల వ్యవధిలో వాళ్ళు సంచారం చేస్తున్నప్పుడు ఏ ఏవి ఏ విధంగా దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు, ఆ స్టోరీలు, ఆ యొక్క అనుభవాలు తర్వాత వచ్చినటువంటి తరం వాళ్ళకి చెప్పలేదన్నమాట. అందువలన వాళ్ళు దిగజారిపోయారు, వాళ్ళలో విశ్వాస్యత లేకపోయిందన్నమాట. ఇప్పుడు మనం మనమేం చేస్తున్నాం? మనం దేవుడు చేసినటువంటి కార్యాలని జ్ఞాపకం చేసుకునేటువంటి రీతిగా దేవుడు కొన్ని పండుగలు పెట్టాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి పండుగలు, మరి దేవాలయం గుర్తు చేస్తుంది. ఓకే, మళ్ళీ పండుగల్లో మరి ముఖ్యంగా పస్కా పండుగ ఆచరించాలి. అంటే దేవుడు ఏ విధంగా ఐగుప్తు నుండి వాళ్ళు బయటపడినప్పుడు ఏ విధంగా ప్రథమ సంతానంని కాపాడాడో, ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానాన్ని ఆ మరణ దూత నుండి కాపాడాడో, దాన్ని గుర్తు చేసేటువంటి పస్కా, పాసోవర్, ఆ మరణదూత దాటి వెళ్ళటం, అది గుర్తు చేసేదన్నమాట. అది గుర్తు చేసుకోవాలి అని ఈ పండుగలన్నింటిలో కూడాను మరి ముఖ్యంగా పస్కా పండుగలో ద్వారా వాళ్ళు గుర్తు చేసుకోవాలి. మరి క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ఏంటి గుర్తు చేసుకునేది? ప్రభు బల్ల. ప్రభు బల్ల యేసు ప్రభు చెప్పింది. ప్రభు బల్ల ఇచ్చినప్పుడు మీరు పస్కా పండుగ ఏ విధంగా యూదులు చేసుకుంటారో ఆ విధంగా నా అనుచరులు క్రైస్తవులు తప్పనిసరిగా మీరు దీన్ని ఆచరించాలి. వాళ్ళు ఆచరించినటువంటి రీతిగా ప్రభు బలని ఆచరించాలి. అది గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభుని గుర్తు చేసుకోవాలి. ఆయన మరణ పునరుద్ధానాల్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకు చనిపోయాడు, ఎందుకు చనిపోలేదు అనేది గుర్తు చేసుకుంటూ మరి వాళ్ళు భోజనం చేయాలి. ఆయన చనిపోవటాన్ని బట్టి ఇప్పుడు ద్రాక్షారసం, రొట్టె ద్రాక్షారసం దేనికి గుర్తు? యూదులకి అది స్టేపుల్ ఫుడ్. అది తినకపోతే వాళ్ళు బ్రతకలేరు. అదేవిధంగా రొట్టె ద్రాక్షారసం స్టేపుల్ ఫుడ్కి గుర్తు అన్నమాట. వాళ్ళు తినకపోతే వాళ్ళు బ్రతకలేరు. అదేవిధంగా యేసుప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయన్ని ఆ విధంగా తినకపోతే, అంటే ఆ విధంగా నమ్మకపోతే, ఆయనతో ఆయన నమ్మి ఆయనతో కట్టుబడి చేసుకోకపోతే, నిబంధన చేసుకోకపోతే మనకు కూడా నిత్య జీవం ఉండదు. మనం కూడా బ్రతకం, ఆత్మీకంగా బ్రతకం, దేవునికి మనకి పొత్తు ఉండదు అనేటువంటి రీతిగా అది గుర్తుగా ఉండేటువంటిది. కొంతమంది అది ఆచరిస్తారు కానీ దాని అర్థం తెలుసుకోరు, సరిగా చెప్పరు. ఓకే, దాని అర్థం సరిగా చెప్పాలి. ఇప్పుడు కొన్ని సంఘాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్ ఫెలోషిప్లో మరి ఆరాధన చేస్తారు. ఆరాధన ఏంటి? అక్కడ బల్ల మధ్యలో ఉంటుంది. ఆ బల్లను బట్టి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క సువార్తను, యేసుక్రీస్తు యొక్క సువార్తను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఆరాధిస్తారు. ఆయన సువార్తను బట్టి, ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి నా జీవితం మారింది అని అనేక మంది చేసినప్పుడు ఏమవుతుందంటే, అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి మనుషులు మారతారు దీన్ని బట్టి అని అది జ్ఞాపకం చేసేటువంటి రీతిగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం బల్లని పంచుకోవటమే కాదు, కొంతమంది కొన్ని సంఘాల్లో ప్రతి వారం ఆచరిస్తారు ప్రభు బలని. కొంతమంది సంస్కారం అంటారు, కొంతమంది సేక్రమెంట్స్ అంటారు, కొంతమంది లార్డ్ సప్పర్ అంటారు, ప్రభు బల్ల అంటారు. ఏదన్నా కానీ
దానిలో ఉన్నటువంటి అది ఆచరించడమే కాదు, దానిలో ఉన్నటువంటి గూఢార్థాన్ని చెప్పాలి. అప్పుడు ప్రజలు వింటారన్నమాట. ఓ అది తెలుసుకుంటారు. అదే సువార్తగా తయారవుతుంది. మన జీవితంలో సాక్ష్యం చెప్పటం, దేవుడు ఏ విధంగా మనల్ని మార్చాడు అనేది ప్రజలు వినాలి. మిగిలినటువంటి యవ్వనస్తులు వినాలి, బాలురు బాలికలు వినాలి. ఆ విధంగా వచ్చేటువంటి తరం వాళ్ళు తెలుసుకుని అప్పుడు మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొంది త్రియేక దేవుని మన హృదయంలోకి చేర్చుకుని వాళ్ళు ఆ రీతిగా క్రైస్తవ జీవితం జీవించడానికి వీలవుతుంది. లేకపోతే చుట్టుపక్కల లోకంలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు, వాళ్ళ ఆరాధన, వాళ్ళ సంస్కృతి, మనం దాన్ని అలవాటు చేసుకుని దేవుణ్ణి పోగొట్టుకుంటాం. అది మనకి ఉరిగా తయారవుద్ది. అది మనకి పీడలాగా తయారవుద్ది, తెగుల్లాగా తయారవుద్ది. కాబట్టి దేవా, ఈ 1-2 తరాలకి చెందకపోతే ఉరిగా వాళ్ళకి తయారవుతుంది అని మనం తెలుసుకుని దేవుడి సహాయంతో మనం మిగిలినటువంటి రానున్నటువంటి తరాలకి మన స్వార్థని అందించాలి. ఏదో రీతిగా ఈ ప్రభు బల్ల ద్వారా కానీ, మన సాక్ష్యం చెప్పటం వలన కానీ, ఆరాధన వలన కానీ, ఆ విధంగా వచ్చేటువంటి తరాలకి మనం స్వార్థని అందజేయాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.